రాష్ట్రానికి ఏమిచ్చారంటూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటా. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంతో ఇచ్చారు ఒక్కసారి ఆ బడ్జెట్ బుక్స్ చూస్తే తెలుసుద్దని. నేను అందులో చాలా అంశాలను వివరించి చెప్పాను. ఇదిగో ఈ అంశానికి ఎంత ఇచ్చారు, రాష్ట్రానికి ఈ అంశానికి ఎంత ఇచ్చారు. కాకపోతే మీడియాలు అటో ఇటో అయినటువంటి నేపథ్యంలో ఎటూ కాకుండా భారతీయ జనతా పార్టీ నడిసందరంలో వదిలిపెట్టి ఇచ్చిన వాటి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సమీక్షల ద్వారా అసలు నిజాలు తెలుస్తున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు, పంచాయతీరాజ్ శాఖ ఎంతకు వచ్చింది, గ్రామీణాభివృద్ధి శాఖ ఎంత వచ్చింది, వాటిని ఏ విధంగా మళ్లించారు అన్నటువంటిది. అట్లాగే ఇప్పుడు నారాయణ గారు తాజాగా తేల్చారు, పట్టణాభివృద్ధి సంబంధించి పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీళ్లు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 13,788 కోట్లు ఇచ్చిందట. రూపాయి కాదు, రెండు కాదు, 13,788 కోట్లు ఇంటికింటికి కుళాయి ఇవ్వడానికి. అయితే దీని మీద సమీక్షించినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడమే ఈ డబ్బులు వాడకపోవడం కారణమైందట. వాస్తవానికి వీటిని పూర్తి చేస్తుంటే 50% పట్టణాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించేది. నగరపాలక సంస్థల పనితీరు మీద నిర్వహించినప్పుడు చర్చలో ఇది తేలింది. 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 5,350 కోట్ల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాయంతో ప్రారంభించిన తాగునీటి ప్రాజెక్టులో గత 5 ఏళ్లలో 429 కోట్ల వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వని కారణంగా ఏఐబి మిగతా రుణం విడుదల చేయలేదు. ఈ నెలాఖరుతో ముగిసిపోతున్న ప్రాజెక్టు గడువు పెంచాలని 2 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. 1,00,000 జనాభా కలిగిన పట్టణ స్థానిక సంస్థలకు అమృత్ పథకం 1లో కేంద్రం కేటాయించిన 3,362 కోట్లలో 2,213 కోట్లు, అమృత్ 2లో 8,078 కోట్ల 360 కోట్లే ఖర్చు చేశారంటూ నారాయణ చెప్పుకొచ్చారు. అప్పట్లో వైసీపీ వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటంటే ఏఐబి నుంచి తీసుకున్న డబ్బులు వాడేశారు, అందువల్ల ఆ డబ్బులు లేవు, ఇప్పుడు అది తీర్చడానికి లేవని చెప్పి ఆపారన్నమాట. బట్ కేంద్రం ఇచ్చిన డబ్బులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేసి ఉంటే బోలెడంత పని జరిగి ఉండేది, అనేక పట్టణాలకి నీళ్ళు వచ్చి ఉండే. ఇప్పుడు ఈ వీటి ద్వారా ఆ విషయం బయటకు వస్తుంది.